నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? నీకు దేవుడన్నా దైవజనుడన్నా భయం ఉందా? ఉంటే నువ్వు నీ నోటిని ఎందుకు అదుపులో పెట్టుకోవడం లేదు? దేవునికి భయపడవా? నీవు దేవునికి భయపడకపోతే దేవుడి నీకు భయాన్ని ఎలా పుట్టించాలో తెలుసు. అంతవరకు తెలుసుకోబాకు. ఆయన చేతిలో పడితే ఎవడు నిన్ను తప్పించలేడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేతిలో పడితే ఎవడు నిన్ను తప్పించలేడు. ఎక్కడికి పరిగెత్తినా, ఎక్కడికి గంతులు వేసినా, ఎక్కడికి ఎగిరినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా నేను ఏం చేయలేరు, తప్పించలేరు, విడిపించలేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకోవడం అంటే అవన్నీ తీసేసి దగ్గరికి రావడం కాదు. నీ ఇష్టాన్ని వదిలిపెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే దేవుని నమ్ముకోవడం. నీ ఇష్టం వదిలిపెట్టాలి, నీ ఆలోచనలు వదిలిపెట్టాలి, నీ తలంపులు వదిలిపెట్టాలి, నీ